ఏ సంఘనంగా ఇదే పరిస్థితి మాది. మేము ఉన్నదే ఇద్దరం ఇంట్లో, మేము పోయేటది 3 ఎకరాల పొలం. మేము పోసిన తెల్లారి మళ్ళా నెల రోజులు 15 రోజులు మా వాటిలో కళ్ళల్లో తడుచుడు ముద్దవుడు, మేము ఉల్లార పోసుడు, మళ్ళీ వాటిని మళ్ళీ మిల్లు కాడికి పోతే కటింగ్ల పేరుతోని బస్తకు 2 కిలోలు 3 కిలోలు కటింగ్. పోయినసారి అయితే నాది ఒక్క లోడు పోతే నా ఒక్క లోడుకు 5 క్వింటాల వడ్లు కటింగ్ చేసిండు. మా బాధ ఎవరికి చెప్పుకుంటామన్నా, ఎవరికి చెప్పుకుంటే ఏం లాభం లేదు. అందుకే మేము సైలెంట్ గానే ఉండిపోతాను. ఇప్పుడు ఇక 5 క్వింటాలు కట్ చేసిరా, ఒక లోడు నైపోతే 5 క్వింటాల వడ్లు కట్ చేసిరు. తడవలేదు తూర్పాల కూడా పోసుకున్నాం. మేము తూర్పాల పోసినాకనే తూర్పాల పోయలేదని పేరు చెప్పకట కటింగ్ పెట్టినాం. కనీసం మా వడ్లు కట్ అవుతానని మా లోడ్ దిగంగా మాకు ఫోన్ చేసి కూడా చెప్పిన వాళ్ళు లేరు ఎవరు. మొత్తం కాంటాయి మాకు డబ్బులు ఇంకా పడతలేవేంది, మా వెనుక వెళ్ళలో డబ్బులు పడతానే మేము బ్యాంకు పోయి నిలదీసి అడిగితే మీ వడ్లు కట్ అయినాయి అని చెప్పారు మాకు. మరి అది మేము పోయి అడిగేదాకా కూడా చెప్పే గతి లేదు అక్కడ. అట్లా నడుస్తుంది. అది ఏమన్నా అంటే మాది మంత్రి గారి ఊరు, మా ఊరు మంత్రి గారి ఊరు, మీకేందమ్మా అంటారు. ఇప్పుడు ఎవరికైనా పోతే ఏమంటారు, మీ సారే కదమ్మా, మీ ఎందుకు కట్ అవుతాయి అని అంటారు. ఇప్పుడు మిల్లుల కాడికి మేము కోసి 10 రోజులు అవుతుంది. ఈడ పోసి 10 రోజులు అవుతుంది. మేము వానలు రావాలి, మళ్ళీ వానలిసిన వాళ్ళే మళ్ళీ పోవాలి, మళ్ళీ వచ్చి మళ్ళీ కప్పుకోవాలి, మళ్ళీ తీసుకోవాలి. అలాట్మెంట్ ఇచ్చే లేట్ గా ఇచ్చేది, మే నెలలో ఇవ్వాల్సింది కాదు. ఎప్పుడు ఇవ్వాలి? తెల్లారి నుంచి వర్షం పడుతుంది. 5 రోజులు ఖచ్చితంగా బస్తా కిలో కటింగ్ కాకపోతే మళ్ళీ ఖచ్చితంగా తూర్పాల పోయాలంటారు. తూర్పాల పోసిన చుట్టుపక్కల గ్రామాలలో ఎక్కడ ఎక్కువ లేదు, మా కాడ మాత్రం ఖచ్చితంగా పోయాలి అంటారు. మేము అటు నష్టపోవాలి. వాన కొట్టిందంటే మేము గారబలు కురకాలి, 5-6 వేలు పెట్టి పరదలు కొనుక్కొచ్చుకోవాలి, కప్పుకోవాలి. ఇక్కడ ఏ గవర్నమెంట్ ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు ఒక పరద ఇచ్చిన గవర్నమెంట్ లేదు. వాళ్ళు ఇయ్యలేదు, ఇప్పుడు వీళ్ళు ఇయ్యలేదు. ఎవరిచ్చినా మేము గొప్ప చెప్పుకుంటలేము. 10 రోజుల నుంచి అట్లే ఉంటున్నాయి. మళ్ళీ వర్షం కొట్టినా ఇదే పరిస్థితిగా మేము మాత్రం వానకు తడవాలి, ఎండకు ఎండాలి. రైతులు అన్నం పెడతాడు రైతు అని అంటారు, అంతే పేరుకు మాత్రమే రైతు పెద్ద ఎత్తు. చివరికి ఏ దాతలు సాయం చేయరు, ఏ లీడర్లు సాయం చేయరు. అమ్ముకుంటారు, మా పేరు చెప్పుకొని వాళ్ళు తినేటోళ్ళు ఎవరు. మార్కెట్ యార్డ్ నుంచి బరకాలు వస్తాయి, మీకు బరకాలు ఇవ్వలేదా? మాకు మాత్రం ఎప్పుడు బరకాలు వస్తాయి మీకు. ఇది అంటే ఐకేబీ నుంచి వస్తాయి అన్నట్టు. ఐకేబీ